మార్నింగ్ సార్. ఇది కన్స్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ కావడం వల్ల మార్నింగ్ వరకు బాడీని ఎవరు చూడలేదు సార్. ముందుగా రోజు ఇక్కడ పనిచేసే కూలీలు చూశారు సార్. బాడీని చూస్తుంటే ఎవరు కావాలని ఇక్కడికి ప్రీ ప్లాన్గా తీసుకొచ్చి మర్డర్ చేసినట్టుంది సార్. పొట్టలో 10కి పైగా కత్తిపోట్లు, కసిగా కోసినట్లుగా గొంతుపై గాయం. ఇక్కడ 4 బీర్ బాటిల్స్, ఒక వాటర్ బాటిల్, కొన్ని చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి సార్. చూస్తుంటే ఇక్కడ తాగడానికి 5గురు వచ్చినట్లుంది సార్. నాట్ బ్యాడ్. ఇక్కడ తాగడానికి వచ్చింది 5గురు కాదు, 4గురే. కానీ ఇక్కడ 4 బీర్లో వాటర్ ఉంది. అయితే ఏంటి, వీరిలో 2 బీర్లు తాగేవాడే లేడా? అంటే వీడు 2 బీర్లు తాగాడు సార్. వీడు కాదు, వీడు ఒక క్వార్టర్ ఒక బీర్ తాగాడు. వాడి షర్ట్ పైన ఇంకా ఆ స్మెల్ అలానే వస్తూనే ఉంది. ఓకే, వీడి డీటెయిల్స్ ఏమైనా తెలుసుకున్నావా? సార్ వీడి జేబులో పర్స్ ఉంది సార్. అందులో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. వీడి పేరు శంకర్, ఇదే బస్తీలో ఉంటాడు. ఓకే, గుడ్. ఇదే టాలెంట్ ఉపయోగించి ఈ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లని పరిశీలించి నిన్న వీడితో ఎవడెవడు తిరిగారో వాళ్ళందరినీ తీసుకొచ్చి నా ముందు హాజరుపరచు. ఓకే సార్. గో హెడ్. నువ్వు సార్ అంబులెన్స్ ఫోన్ చేసి బాడీని మార్చరీకి పంపు. ఓకే సార్. ఫార్మాలిటీ కంప్లీట్ చేసి బాడీని వాళ్ళ ఫ్యామిలీకి అప్పగించు. ఓకే సార్. పొరపాటు జరగదు. ఓకే సార్. సార్ నిన్న వాడితో పాటు కలిసి వీళ్ళు ముగ్గురు వైన్ షాప్ దగ్గర మందు తీసుకోవడం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది సార్. వీళ్ళు ముగ్గురు కలిసి వాడితో తాగారు సార్. వీళ్ళు ముగ్గురే సార్ అక్యూజ్డ్. వీళ్ళంతా కలిసి తిరుగుతారు సార్. చనిపోయిన వాడు ఏమవుతాడరా మీకు? సార్ మేమందరం ఒకే బస్సులో ఉంటాం సార్. మేమందరం ఫ్రెండ్స్మే సార్. మరి వాడితో గొడవేంట్రా మీకు? వాడిని చంపాల్సిన అవసరం ఏంద్రా మీకు? మేమెందుకు చంపుతాం సార్? చంపాల్సిన అవసరం మాకేం సార్? మేము చంపలే సార్. మరి మీరు కావాలని తీసుకొచ్చి ప్రీ ప్లానెడ్గా మర్డర్ చేసినట్టు మా కానిస్టేబుల్ చెప్తున్నాడు. అయ్యో సార్, అవతల మావన్నీ శ్మశాన వాటికి తీసుకెళ్తున్నారు. ఆఖరి చూపైన చూసుకోవాలి. మమ్మల్ని పంపించండి సార్. తొందర ఎందుకురా? తప్పకుండా పంపిస్తా. మిమ్మల్ని ఎక్కడ పంపాలో అక్కడనే పంపిస్తా. ముందు అడిగింది చెప్పండిరా. వాడిని మీలో ఎవడు చంపారు, ఎందుకు చంపారో చెప్పండిరా. చెప్పండి. ఏమయ్య కానిస్టేబుల్, సార్ ఎందుకో వీడి మీద నాకు డౌట్ ఉందబ్బా. నాకు కూడా డౌట్ ఉంది సార్. వీడే చంపాడంటావా? అవును సార్, వీడే చంపేశాడు అనుకుంటా సార్. చెప్పరా, ఎందుకు చంపావు? చెప్పరా. నేనెందుకు చంపుతాను సార్? నాకు వాడికి ఎలాంటి గొడవలు లేవు సార్. మరి ఎవరితో ఉన్నాయిరా గొడవలు? చెప్పరా. సార్ వీడియో ఇప్పుడు గొడవ పడుతుంది సార్ వాడితో. చంపింది నువ్వేనారా? హేయ్, సార్ దొరికాడయ్యా మనకు. అంత కూడా దొరికాడబ్బా. అవును సార్. చంపింది వీడే. సార్ చెప్పరా. సార్ నీకు దండం పెడతా సార్. వాడిని నేను చంపలేదు సార్. వాడు నేను అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం కానీ వాడిని చంపేంత పగ మాత్రం మా మధ్య లేదు సార్. వాడు కొంచెం తేడాగా మాట్లాడుతుంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు సార్, వీళ్ళని అడగండి. వాళ్ళిద్దరు చంపలేదంటే చంపింది నువ్వే. ఒప్పుకోరా. సార్ సార్ నీ కాలు ముక్తాను సార్. వాడు వెళ్ళిపోయిన 5 నిమిషాలకి అక్కడి నుంచి నేను వెళ్ళిపోయాను సార్. నేను ఎలా చంపుతాను సార్? యారా ఆటలాడుతున్నారు నా కొడకల్లారా. ఆ రోజంతా మీరు ముగ్గురే వాడితో కలిశారు, తిరిగి తాగారు. ఇప్పుడు వాడిని చంపలేదంటున్నారు. మీకు తెలియకుండా వాడిని చంపే అవకాశం ఎవరికీ లేదు. ఖచ్చితంగా మీలో ఎవడో ఒకడు వాడిని చంపే ఉంటారు. మీ ముగ్గురులో ఖచ్చితంగా ఒక హంతకుడు ఉన్నాడురా. కథలు తెగకుండా వాడిని చంపింది ఎవరో చెప్పండిరా, లేదంటే నా కొడకల్లారా ఒక్కొక్కరిని కాల్చి పడేస్తాను. చెప్పు. ఏ కానిస్టేబుల్, వీళ్ళ జేబులు చెక్ చేయవా? జబ్బులు ఎందుకు సార్? సార్ ఏం లేదు సార్. చూపించరా. జబ్బులు ఎందుకు సార్? సార్ లేదు సార్. సార్ జబ్బులు ఎందుకు సార్? చూపించరా, నువ్వు చూపించరా. ఏం లేదు సార్. తీరా. వద్దు సార్. సార్ సార్ హోల్డ్ చేయండి సార్. ఎక్కడదే ఇది? కొట్టేసినట్లుంది సార్. సార్ నిన్న శర్మ గారింటూ చైన్ పోయిందని కంప్లైంట్ వచ్చింది సార్. వీళ్ళు వాళ్ళే ఉంటారు సార్.
రేయ్ ఎక్కడిదిరా ఈ చైన్ నీకు? చెప్పు నా కొడగా, నిజం చెప్పు. ఈ చైన్ ఎక్కడిదిరా? చెప్పురా, ఈ చైన్ ఎక్కడిది? ఆ హత్య చేసింది ఈ చైన్ కోసమేనారా? అవును సార్, నా కొడుకుని చంపి నేనే నా చేతులతో చంపాను సార్. పొడిచి 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 చంపాను. నేనే సార్ చంపింది. ఎందుకు చంపారో వాడిని? ఈ చైన్ కోసమేనా అని చంపింది? చెప్పు. అవును సార్. అన్నా నాకు డబ్బులు కావాలన్నా. నాకు కూడా కావాలరా డబ్బులు. జోక్ కదన్నా, నేను సీరియస్గా అడుగుతున్నా. నాకు డబ్బులు కావాలి. జోక్ కాదు, నేను సీరియస్గానే చెప్తున్నా. డబ్బులు ఎవరికి అవసరం లేదురా, అందరికీ అవసరమే. దానికి ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు డబ్బులు కావాలి అని? అది నిన్న మనకి దొరికిన చైన్ డబ్బుల గురించి నేను మాట్లాడేది. ఏ చైన్ రా? అదే అన్న, నిన్న మనం దొంగతనం పోతే దొరికింది ఆ చైన్. ఆ డబ్బుల గురించి మాట్లాడుతున్నా. మనకు కాదు, నాకు దొరికిన చైను. నాకు దొరికిన చైన్కి మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలరా? మీకు మందు పోయించడమే ఎక్కువ. తాగేసి దొబ్బేయండి. అరే అరే అరే, అదేం శంకరన్న, అలా అంటే ఎలా చెప్పు? ఒకవేళ ఆ చైన్ మాలో ఎవరికైనా దొరికినా అందరం సమానంగా తీసుకునే వాళ్ళం కదా. ఈసారి మీకు దొరికితే చూద్దాంలే. అలా అనడం కరెక్ట్ కాదన్నా. అదే మేము పోలీసులకు దొరుకుంటే వాళ్ళ చేతులు చాదబలు తినేటోళ్ళం కదన్నా. పోలీసులు ఎవరి చేతులు చేయనుంటే వాళ్ళని కొట్టరు కదన్నా. దొంగతనానికి పోయినట్టు ప్రతి ఒక్కరు దొంగ అన్న. అందరినీ సమానంగా కొడతారు. చైన్ నీకు దొరికితే మాకు సంబంధం లేదా అన్న? న్యాయంగా చూస్తే మాకు కూడా చైన్లో హక్కు ఉందన్న. రేయ్, ఎదవ నాటకాలు వేస్తే గొంతు కోస్తా. నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా? చేనికి అడ్డంగా ఉంటే ఏ గొంతైనా కోసేస్తా. హక్కులు గిక్కులని మాట్లాడడానికి ఇది కోర్టు కాదు. నచ్చితే పోసింది తాగు, లేకపోతే దొబ్బేయి. చేసేది దొంగ పని, మళ్ళీ ఇక్కడ హక్కులు న్యాయాలట. అన్న, వాళ్ళకి కూడా డబ్బులు ఖర్చులు ఉంటాయి కదా, ఎంతో కొంత ఇవ్వాల్సింది. ఎవ్వడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఏం పీక్కుంటారో పీక్కు పోరి. అయితే నువ్వు ఒక్కడే తాగన్నా. ఏంట్రా వాడు మనల్ని కోస్తా గీస్తా అంటున్నాడు? అవసరానికి వాడుకొని ఇప్పుడు డబ్బులు అంటున్నాడు. అంత చేతగా లేక కనిపెడుతున్నా అవడానికి. ఇలాగే వదిలేస్తే వాడు మన బానిసల్లా చూస్తాడు రా. ఏదో ఒకటి చేయాలి. అయితే ఏం చేద్దాం? చంపేద్దాం వాడిని. చంపేద్దాం 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 రా. చంపేద్దాం. చంపేద్దాం పదండ్రా. ఏంట్రా మళ్ళీ వచ్చారు? చావడానికారా? నిన్ను చంపడానికి రా. ఏంట్రా
ఇంత చిన్న విషయం చంపారా? మీరేం చంగలరా? సరేలే, ఒప్పుకున్నారు. కానిస్టేబుల్, సార్. వీళ్ళ ముగ్గురు మీద కేసు నమోదు చేసి వీళ్ళని కోర్టులో హాజరుపరచవయ్యా. ఓకే సార్. పదండి రా, పదండి. రండిరా. రేయ్, ఆగండ్రా. ఏంట్రా మీరు సగమే చెప్పారు నాకు? పదండ్రా. మీరు మొత్తం చెప్పలేదేరా? పొట్టలో మాత్రమే పొడిచినట్టు చెప్పారు, గొంతు కోసి చెప్పలేదేరా? గొంతు కోయడమేంటి సార్? మేము గొంతు కోయలే. నిజం చెప్పండి రా. అమ్మ తోడు సార్, పొట్టనే పొడిచినాం సార్. మరి మీరు గొంతు కోయకపోతే గొంతు కోసింది ఒకటి రా?